కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ బలి. రచన శ్రీ బళ్ళా షణ్ముఖరావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బళ్ళా షణ్ముఖరావు 9494373622 విశాఖపట్నం నివాసి. వివిధ పత్రికల్లో వీరి కథలు అనేకం ప్రచురితమయ్యాయి. నాటక రచయితగా 2 నంది అవార్డులు సాధించారు. నాగరికత అభివృద్ధికి నిదర్శనంగా పెరిగే నగరానికి మధ్యలోనే ఉన్నాయి కల్లుపాకలు. వర్షం పడితే పొంగిపోయే మురిక్కాలవులు, గచ్చులు పోయిన సన్నటి వీధులు, మసిపట్టి మసకబారిన ఇరుకైన ఇళ్ళు, చిన్న చిన్న గదులు, వరండాల్లో నిలబెట్టిన నొలక మంచాల హద్దులు, వంటలు, స్నానాలు, బట్టలు తుక్కోవడం, పిల్లలు పలకల మీద రాసుకోవడం, కుక్క పిల్లలతో ఆడుకోవడం, సాయంకాలం ఆడవాళ్లు ఊసులాడుకోవడం, రాత్రిళ్ళు మొగాళ్లు పడుకుని కబుర్లు చెప్పుకోవడం, ఇలా అన్ని పనులు ఇంటి ముందున్న రోడ్డు మీదే. వాళ్ల ఓట్లతో నెగ్గిన ప్రజాప్రతినిధి కూడా ఆ వీధుల్లోంచి నడవడానికి అసహ్యించుకుంటాడు. అటువంటి వాతావరణంలో భార్య, భర్త, పిల్ల, మేక, ముసలి, ముతక, గొడ్డు, గోద హాయిగా బ్రతికేస్తున్నారు. కానీ చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఒక్క విషయంలో మాత్రం తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఆ ముఖ్యమైన విషయం నీళ్లు. ఆ ఏరియా మొత్తానికి కాస్త విశాలంగా ఉన్న ఆ వీధి మధ్యలోనే ఉంది మున్సిపాలిటీ వారి కుళాయి. పొరపాటున దాన్ని పురావస్తు శాఖ వారు గమనిస్తే ఇదేదో అశోకుడి కాలంలో కట్టిన దానిలా ఉందని భ్రమపడి ఇది గవర్నమెంట్ సొత్తు అన్న బోర్డు కట్టే ప్రమాదం కూడా లేకపోలేదు. సిమెంటు రాలిపోతూ, ఇటుకలు జారిపోతూ అక్కడి వారి జీవితాల్లాగే దీనంగా నిలబడి ఉంది. మధ్యలో చిన్న ఇనపగొట్టం అందరికీ ప్రాణాధారమైన నీటిని ఇవ్వాలన్న ఉత్సాహంతో తొంగి చూస్తోంది. వాన రాకడా ప్రాణం పోకడా తెలియనట్టే మున్సిపాలిటీ నీళ్లు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదు. అయినా చుట్టుపక్కల ఎక్కడా బోర్లు, బావులు లేని కారణంగా వాళ్ళకి ఈ కుళాయే దిక్కు. ఆ రోజు పండగ. ఉదయం 10 గంటలయ్యింది. అప్పటికే ఎండ చుర్రుమంటోంది. మొగాళ్లందరూ బయటికెళ్ళిపోయారు. ఎక్కడా పండగ ఉత్సాహం కనపడ్డం లేదు. ఏ ఇంట్లోనూ పొయ్యి ఇంకా వెలగలేదు. అందరికీ చాలా నీరసంగా, నిరాశగా ఉంది. కారణం 2 రోజులుగా నీళ్లు రాలేదు. నిల్వ చేసుకున్నవన్నీ రాత్రితోనే అయిపోయాయి. ఇళ్లల్లోంచి బయటకొచ్చి ఆడాళ్లందరూ కుళాయి దగ్గర గుంపుగా నిలబడి ఉన్నారు. నీళ్లొస్తే వంతులు వారీగా పట్టుకోవడానికి వీలుగా సిల్వర్ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, కుండలు లైన్లో పెట్టుకున్నారు. లైను చాలా దూరం సాగుతోంది. సిగ్గు వదిలేసింది వీధికి పెద్ద అంటారు. ఆ వీధికి పెద్ద మధ్యలో మహాలక్ష్మి. పెద్దరికం ఆవిడికి ఆవిడే తీసుకుంది గాని ఎవరూ ఇవ్వలేదు. చెయ్యెత్తు మనిషి, నల్ల జనపరాయితో చేసిన విగ్రహంలా ఉంటుంది. పెద్ద కళ్ళు, పెద్ద ఇనపనోరు. అంబాసిడర్ కారుడు వెనక నుంచి చూస్తున్నట్టుగా ఉంటుంది. చూపుకే ఆడది, చేష్టలకి మగాడే. దెబ్బలాట సమయంలో ఆవిడ విన్యాసం చూడవలసిందే గాని చెప్పనలవి కాదు. చీర ఎగ్గడుతుంది, జుత్తు విరబోస్తుంది, కాళ్ళు కాస్త ఎడం ఉంచుకుంటుంది, కళ్ళు పెద్దవి చేస్తుంది. పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ 2 చేతులు భూమికి ఆకాశానికి తగిలేలా ఊపుతుంది. ప్రత్యర్థి వర్గాలకి ముందు వెనుక ఆడించి హడలు కొట్టేస్తుంది. కలకత్తా కాళీ అయినా, కోడి రామ్మూర్తి అయినా ఆవిడ ధాటికి కుయ్యోమని అరవాల్సిందే. దెబ్బలాట విషయంలో కురుక్షేత్ర సంగ్రామానికి అభిమన్యుడు కల్లుపాకలకు మధ్యలో మహాలక్ష్మి. మిలిటరీ చీఫ్గా ఈవిని నియమిస్తే దేశానికి యుద్ధ భయం ఉండదు. అందరూ నిశ్చింతగా పడుకోవచ్చు. అటువంటి పవర్ఫుల్ పర్సనాలిటీ ఉన్న మహాలక్ష్మి టీవీగా నడుచుకుంటూ వచ్చి కుళాయి గట్టు మీద కూర్చుని పందెం పొల్ల నవ్వులుతూ ఎదురుగా కూర్చున్న అప్పాయమ్మను పలకరించి, ఏటే అప్పయ్యమ్మ నీళ్ళ సంగతి, నిన్న రానేదు మొన్న రానేదు, పండగ పూట ఇయ్యాలన్నా వస్తాయంటవా, మగం చేయడానికి కూడా ఇంట నీళ్ళు లేవు. అప్పాయమ్మ మాట్లాడేలోపు వెనక నుంచి అచ్చమ్మ అందుకుంది. మాలెచ్చమ్మ, ముడసర్లో ఒకడ నీళ్ళొగ్గి మిషన్ రిపేర్ అంట, బాగా అయిపోగానే నీళ్ళొగ్గుతారంట, అందాక మనం ఇక్కడే కూకోవాలంట. ఆ మాటలు పూర్తి అవ్వకుండానే మహాలక్ష్మి లేచి అచ్చమ్మ మీద విరుచుకుపడింది. వాళ్ళకి రిపేర్ చేయడం వచ్చినా అని, దిక్కుమానోళ్ళకి ఏడాది పొడిగిన రిపేరే, టైం ప్రకారంగా ఎప్పుడు ఇచ్చినారే నీళ్లు, అసలు ఆ మున్సిపాలిటీ ఇంజనీరు నా మొగుడైనాడు కాదు, ఆడి కాళ్ళు కీళ్ళు ఇరిసేసి చేతలు ఇట్టేసి ముందల ఆడి మిషన్ రిపేర్ చేసేద్దును, దెబ్బకి ఆ మిషన్ కరెక్ట్గా పనిచేసును. ఈ మున్సిపాలిటీ వాళ్ళ పిల్లలు ముడసొరలో గడ్డ నుంచి నీళ్లు తెచ్చుకుని ఇళ్లలో పోసేసుకుంటున్నారు కావాలా, వాళ్ళ మొగులకి మనకు అట్టం తెలియకుంటుంది. నెగిశాక మొక్కనేదు, టీ నేదు, తాననేదు, వంటనేదు, ఎలా బతకాలా, మనం మనుషులమా పశువులమా? గర్జించి ప్రశ్నించింది.
ఏటి జవాబిత్తే దీంతో ఏటి తంటా వస్తాదో అనుకుని అచ్చమ్మ మాట్లాడకుండా కూర్చుంది. సమాధానం రాకపోయేసరికి మహాలక్ష్మి నోట్లో పుల్ల బయటకు విసిరేసి మళ్ళా కూర్చుని, అప్పి అమ్మా, ఇందాక నాను సరిగా చూడలేదు, నీ మొగం మీద రక్కులేటే, కాలు చేతులలా గిరిగిపోనాయి, ఈ వయసులో కూడా నీ మొగుడితో అంత సరసాలాడాలేటి అంటూ హాస్యమాడింది. ఆ దిక్కుమాలిన దుక్కకి అంత ధైర్యం ఎక్కడది గాని ఆడి సంగతొగ్గి, నిన్న కిరసనాల కోసం డిపో కాడికి వెళ్ళాను, ఏడు చెప్పనే మహాలక్ష్మి, తిరుపతి వెంకన్న బాబు కంటే ఎక్కువ జనం ఉన్నారు అక్కడ. తెల్లారక ముందే కూలో డబ్బాలు రాళ్ళు చెప్పులు ఎట్టించారు. పొద్దున పోయి కూకుంటే కిరసనాల బండి సచ్చినదవా మధ్యాహ్నానికి వచ్చాడు. రావడంతో కూ ఒగ్గేసి తోసుకుంటూ అందరూ ఆడి మీద పడిపోనారు. దెబ్బకాడు బండి కిందకి దొర్లిపోనాడు. ఈ గొడవలో నాను రాయిని గుద్దీసుకుని పోర్లాడిపోనాను. ఉత్తి నా వంక చూడలేదు. ఎవరి గోల ఆల్దే. 10 మంది నన్ను నెట్టేసుకుంటూ పోనారు. దుక్కలా ఉన్నాను కాబట్టి కాశీశాను గాని మన అచ్చమ్మ అయితే అక్కడే గుట్టుకుని సత్తది. నెగిసి ఆ మందలోకి దూరిపోయి 4 చీరలు 5 జాకెట్లు సింపితే గాని నాకు కిరసం దొరకలేదు. పండగ కదా కిరసం దొరికిందని సంకలు గుద్దుకుంటే ఇవాళ నీళ్ళు లేవు. దాకలు కడుక్కోవడానికి లేదు, పప్పలు వండుకోవడానికి లేదు. సిసి ఏదవ బతుకు నిట్టూర్చింది అప్పాయమ్మ. ఎర్రటి ఎండ జరజరా పాకుతోంది. కాకులు కూడా దాహంతో అరుచుకుంటూ ఎగురుతున్నాయి. గొంతెండిపోయిన పిల్లల ఏడుపులు గోలగా వినపడుతున్నాయి. వేడి తట్టుకోలేక చాలామంది చెంగులు నెత్తిమీద కప్పుకున్నారు. నిలబడే ఓపిక నశించిన వాళ్ళు బిందెలు బోర్లించి కూర్చుని కబుర్లు వినడం మొదలెట్టారు. ఏదవ బతుకు అని వినిపించేసరికి మహాలక్ష్మికి అకస్మాత్తుగా గతం గుర్తుకొచ్చి కోపం తన్నుకొచ్చింది. అప్పియమ్మ, నీకు చిలకలపూడి సత్యవతి గుర్తున్నదా? ఎవలే అది? అల్లా జంక్షన్ కాడ మసిగుడ్డు లాంటి మాసిపోయిన చీర కట్టుకుని పాసిపకోడీలు అమ్ముకునేది. మున్సిపాలిటీ ఎలక్షన్లో రిజర్వేషన్ అని చెప్పి మగోళ్ళకి ఇవ్వకుండా చాలా చోట్ల ఆడకూతురు సీట్లు ఇచ్చినారు కదా ఆ మధ్యన. అప్పుడు దాని మొగుడు గొప్ప టెంపర్ కొడుకులే. ఏటి చేసాడో తెలదు కానీ పెళ్ళానికో సీటీ సంపాదించినాడు. ఓ దినం తెల్లారక ముందే ఇద్దరు నా ఇంటికి వచ్చారు. ఆడు నా గుమ్మం కాడు వంగుని, మాలచ్చమ్మ గారు, ఇది శిలకలపూడి సత్యవతండి, నా పెళ్ళం ఎలచ్చనండి, ఇది నిలబడిందండి, మీరు కుసింత చెయ్యేసి దీన్ని పైకి నాగాలండి, లేకపోతే కూకుండిపోద్దండి, ఈ పేటకి మీరే పెద్దండి, మీ చేతిలో ఎడతన్నానండి, దీని సంగతి మీరే చూసుకోవాలండి అని చెప్పి మా ఇద్దరి చేతులు కలిపేశాడు. రేపో మాపో సచ్చి నాగున్నావు, నువ్వు మాకేటి చేయగలవు అని ఆడి పెళ్ళాన్ని అడిగితే, నాను గెలిచాక ఈ పాకలు పీకిసి మేళ్ళు లేపేస్తాను, రేత్రి పగలు నీళ్ళొగ్గేస్తాను, తంబాలు దిగేసి వెలటరీ ఇచ్చేస్తాను, అడగాలి గాని కట్టుకున్న చీర కూడా ఇప్పేసి ఇచ్చేస్తాను అని తెగ చెప్పేసినదండి ఆ అమ్మ. నిజమని నమ్మేసి జబ్బలు సరిచేసుకున్నాను. మన మనిషే కదా, అది గెలిస్తే ఎప్పుడు మన పక్కలోనే తొంగుంటుంది, చెప్పిన పనులు చేస్తాదని దాన్ని వెంటేసుకుని ఈది ఇది తిరిగి అడ్డమైన కాళ్ళు చేతులు పిసికి దాన్ని గెలిపించానా. ముత్యం 3 దినాలు నీళ్ళు వచ్చేయండి అంతే. గుడ్లు అప్పగించి గొట్టం కేసి రోజు చూడటమే. నీళ్ళు లేవు. కడుపు మండిపోయి దాని ఇంటికి వెళ్ళాను. ఊరోళ్ళందరూ ఊసురేసుకుని ఎలచ్చంలో నెగ్గి పరుపుల మీద కులుకుతున్న శిలకలపూడి సత్యవతి, ఎక్కడే నీళ్ళు, ఏ మేళ్ళు, ఏది వెలటరీ, నువ్వు ఇస్తానన్నాయి తచ్చనం ఇయ్యకపోతే బరబర ఈదిలోకి ఈడి చెప్తాను. ఈ మధ్యలో మహాలక్ష్మి సంగతి నీకు పూరగా తెలియదు అని గడప దగ్గరే గూటాయించేసరికి అది నన్నే ఈదిలోకి ఈడిపించేసింది. అన్ని పనులు చేస్తాను 6 నెలలు పోయాక అగబడమంది. సిగ్గు లేకుండా మళ్ళా వెళ్ళాను. చిలకలపూడి సత్యవతి దాని మొగుడు బస్టాండ్ కాడికి బిచాన ఎత్తేశారు. అన్ని పనులు అక్కడే చేసుకుంది. మేడ కట్టుకుంది, సొంత కుళాయి వేయించుకుంది, వెలటరీ ఎట్టుకుంది. నమ్మి సేవ చేసినందుకు మన బతుకున్న సీకట్లు ఒగ్గేసి అది దగదగమని వెలిగిపోతుంది. ఈసారి ఆపడాలా, సీరీస్ ఎండే చేస్తాను అంటూ ఆయాసంగా ఊపిరి పీల్చుకుంది మహాలక్ష్మి. పోనిద్దు, ఎవరు పాపం ఆల్దే, ఈ కుర్చీలోంచి దిగిపోనాక మళ్ళా ఇక్కడికి రాదా, మనతోటి తిందా సముదాయించింది అప్పాయమ్మ. కాస్త దూరంలో కొత్తగా పెళ్ళైన మాణిక్యం కొత్త బిందెను ఆనుకుని వయ్యారంగా నిలబడింది. కుబుసం విడిచిన పాములా మిసమిసలాడుతోంది. కడుపు దగ్గర మడతల వడ్డాణం అమర్చుకుంది. నడుం దగ్గర గోదావరి వంపును పెట్టుకుంది. సముద్రం మీద రాత్రిపూట లైట్లు వెలిగించిన ఓడలా మిసమిసలాడుతోంది. బయటనుంచి తిరిగొచ్చిన మాణిక్యం మొగుడు ఇంట్లోకి వెళ్ళబోతూ మాణిక్యాన్ని చూసి దగ్గరకొచ్చి చెవిలో ఏదో గుసగుసలాడి నడుం మీద గిల్లాడు. మాణిక్యం మొహం మధ్యాహ్నం సూర్యుడిలా మరింత ఎర్రబడింది. చెయ్యి సిగ్గు లేకపోతే సరి, ఈదిలో ఏటి సరసం అంటూ భర్తని ముద్దుగా కోప్పడింది. ఈ దృశ్యాన్ని గమనించింది మహాలక్ష్మి. ఏట్రా చక్రం, పెళ్ళం కోసం పని కొట్టి వచ్చేసినవా?
కొత్తలో ఇలాగే ఉంటది గానీ, ఎండ చూశావా పేలిపోతంది. నీళ్ళొచ్చే టైంకి లైన్‌లో లేకపోతే నీళ్ళు దొరకవు. మీకు మిగిలేది చెమట కంపే. ఎల్లెళ్ళు పనిలోకెళ్ళు అంటూ హాస్యమాడింది. అమ్మలక్కలందరూ గట్టిగా నవ్వేసరికి మాణిక్యం సిగ్గుతో చితికిపోయింది. చక్రం అక్కడ ఉండలేక పక్క వీధిలోకి పోయి నిలబడ్డాడు. వాడికి ఫ్లాష్‌లా ఒక ఆలోచన మెదిలింది. 10 ఏళ్ల కుర్రాడిని పిలిచి రూపాయి చేతిలో పెట్టి ఏం చెయ్యాలో చెప్పాడు. ఆ కుర్రాడు ఉత్సాహంగా పరిగెట్టుకుంటూ కుళాయి దగ్గరకొచ్చి, మీరంతా ఇక్కడున్నారేటి? అల్లా రోడ్ల మీదకి నీళ్ల ట్యాంక్ వచ్చింది. అందరూ పట్టేసుకుంటున్నారు. మీరు బేగి వెళ్ళకపోతే నీళ్ళయిపోతాయి అంటూ గట్టిగా అరిచాడు. వాళ్ళకి ప్రాణం లేచొచ్చినట్టయింది. మరుక్షణం తుపాకీ శబ్దానికి చెదిరిపోయిన చెట్టు మీద పెట్టల్లా అయిపోయారు అందరూ. ఎవరి బిందెలు వాళ్ళు పట్టుకుని తోసుకుంటూ తొక్కుకుంటూ ఆత్రంగా బిందెడు నీళ్ల కోసం పరుగు ప్రారంభించారు. అర నిమిషంలో అక్కడంతా ఖాళీ. సర్రమంటూ చక్రం దూసుకొచ్చి పరిగెట్టలేక నడుస్తున్న మాణిక్యం చేయి పట్టుకుని ఇంట్లోకి లాక్కెళ్లి తలుపు మూసుకున్నాడు. ఆ వీధికి చివరగా ఉంది చిన్న పూరి గుడిసె. శిథిలమై పక్కకి ఒరిగిపోతూ కూలిపోవడానికి ప్రయత్నం చేస్తోంది. నేడో రేపో రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న సోములమ్మ చిరునామా అదే. చెట్టు బెరడలా ముడతలు పడి పటుత్వం కోల్పోయి గాలికి ఊగిపోయే శరీరంతో ఎప్పుడో క్రీస్తు పూర్వం పుట్టి ఇంకా బతికున్న మనిషిలా ఉంటుంది. నీళ్లకి సోములమ్మ బతుక్కి చాలా దగ్గర సంబంధం ఉంది. జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలే విచిత్రంగా ఒక్కోసారి అధిక ప్రాధాన్యం సంతరించుకుని జీవిత గమనాన్నే మార్చేస్తూ ఉంటాయి. సోములమ్మది ఈ ఊరు కాదు, ఎక్కడో దూరంగా ఉన్న పల్లెటూరు. భర్త, 2 కొడుకులతో సజావుగా సాగిపోయే సంసారం. ఊర్లో మూలగా మంచినీళ్ల కోసం బావి తవ్వకం సాగుతున్న రోజుల్లో సోములమ్మ చూస్తూ ఉండగానే 20 అడుగుల లోతున పనిచేస్తున్న ఆమె భర్త మీద మట్టి పెళ్లలు అకస్మాత్తుగా విరుచుకుపడిపోయి అతనికి సమాధి కట్టాయి. సోములమ్మ గుండెలు అవిసిపోయి నూతిలో దిగి వెర్రిగా భర్తను కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ మట్టిలో కూరుకుపోయిన భర్తని మళ్ళా బతికుండగా చూడలేకపోయింది. నువ్వు తవ్వించి ముందు కోణ్ణో మేకలో బలి లేదు కామందు, అందుకే నీ మొగుడు బలైపోనాడు అన్న చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఆమెలో బాగా నాటుకున్నాయి. ఆ ఊరంటేనే ఆమెకు అసహ్యం వేసింది. 2 కొడుకులతోటి బతుకు తెరువు కోసం నగరానికి వచ్చేసింది. కొడుకులకు కూలి పని దొరకడంతో నెమ్మదిగా ఆమె తేరుకుంది. సంవత్సరాలు సులువుగా దొర్లిపోయాయి. అనుకోకుండా జీవితంలో తేరుకోలేని దెబ్బ ఆమెకు మళ్ళా తగిలింది. స్నానానికెళ్ళిన పెద్ద కొడుకు సముద్రంలో మునిగి ఉప్పు నీళ్లకు బలైపోతే మరో 6 నెలలకి చిన్న కొడుకు మంచినీళ్ల లారీ కింద పడి నలిగిపోయాడు. సోములమ్మ జీవోత్సవం అయింది. శారీరకంగా మానసికంగా కుంగిపోయింది. తన బిడ్డలు తన కళ్ల ముందే రాలిపోయేసరికి వేదన ఆమె జీవితంలో భాగంగా మారిపోయింది. ఎండ చుర్రుమనేసరికి అరుగు మీద కూర్చున్న సోములమ్మకి మెలకు వచ్చింది. లేచిన దగ్గర నుంచి ఆమెకు గుండెల్లో నొప్పిగా ఉంది. గొంతు ఆరిపోయి నాలుక పిడిచగట్టి దాహం వేస్తోంది. నెమ్మదిగా దేక్కుంటూ వెళ్ళి కుండ చూసింది. నీళ్లు లేవు. కుండ పట్టుకుని కర్ర ఊతంతో అడుగులో అడుగు వేసుకుంటూ కుళాయి దగ్గరకొచ్చింది. అక్కడ ఎవరూ కనపడలేదు. పక్కనే ఉన్న బడ్డీ కొట్టుకు చేరబడి నీడగా ఉన్న చోట ఆయాసంగా కూర్చుని కళ్ళు మూసుకుంది. నీళ్ల ట్యాంక్ కోసం రోడ్లన్నీ ఎండలో తిరిగి కనపడబోయేసరికి ఉసూరంటూ అందరూ మళ్ళా కుళాయి దగ్గర చేరుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కుర్రాడి కోసం కోపంతో ఊగిపోతూ చుట్టూ చూసింది మహాలక్ష్మి. కుర్ర ఎదవ ఇవాళ ఆపడాలా, నా చేతుల్లో ఆడి పని అయిపోయినట్టే అంటూ తిట్టిపోస్తూ సోములమ్మను చూసింది. పాపం ముసిల్ది, ఎండన పడొచ్చింది, నీళ్లు రాగానే ముందు దీనికే ఇయ్యాలా అనుకుంటూ చల్లబడింది. యథాప్రకారం అందరూ నిలబడ్డారు. బిందెలు కూడా క్యూ కట్టాయి. అప్పుడొచ్చింది బిందెట్టుకుని కాకినాడ కాంతం. మొగుడు కలెక్టర్ ఆఫీసులో బంటురోతు. ఆవిడ సొంత ఊరు కాకినాడ. విశాఖపట్నం కంటే కాకినాడే గొప్పదని ఆవిడ నిశ్చితాభిప్రాయం. ఆ పేట మొత్తంలో కాకినాడ కాంతం ఒక్కతే చేతికి వాచి పెట్టుకునేది. అంట్లు తోముతున్నా, నీళ్లకొచ్చినా, పడుకున్నా, చివరికి చెంబట్టుకెళ్ళినా చేతికి వాచి ఉండాల్సిందే. జబల్పూర్ రాణిగారు కూడా నేల మీదే నడుస్తారు గాని ఈవిడికి మాత్రం ఎప్పుడూ నేలకు అడుగు ఎత్తులో నడవడమే అలవాటు. వచ్చి రావడంతో సరాసరి తన బిందెని మధ్యలో మహాలక్ష్మి బిందె కన్నా ముందు కుళాయి గొట్టం కింద పెట్టి టీవీగా నిలబడింది. నిప్పు తొక్కినట్టు భగ్గుమంది మహాలక్ష్మి. ఏటే నాతో సరసాలాడుతున్నావా? ముందెళ్ళి అల్లక్కడ లైన్ వెనకాల నిలబడు. మా పూర్తి కానించి కూకున్నాం. ఇప్పుడొచ్చి ఏసాలెత్తే కాకినాడ దాకా ఈడ్చిగలను. అర్జెంటుగా బింది తెయ్యి అని కసిరింది. కాకినాడ కాంతం అదర్లేదు, బెదర్లేదు, తొణకలేదు, బెణకలేదు. ఓసారి టైం చూసుకుని నాన్ తీయనే, మీ అందరికంటే ముందర నానే వచ్చి ఇక్కడ బిందెడితే పోద్దని వంతు కోసం ఇటక మొక్కెట్టెళ్ళాను. ఇప్పుడు చూస్తే లేదు, నువ్వే తన్నేసినావు కావాలా?
నువ్వే వెనక్కెళ్ళు. ఇలాంటి కబుర్లు నా కాడ చెప్పకు. నీ మొగుడు కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్నాడని నీలిగితే మర్యాదగా ఉండదు. తీయపోతే నీ బిందె బొక్కెట్టిగలను. నా మొగుడినెందుకే మధ్యకి లాగుతావు? నా బిందె మీద చెయ్యేసావో నీ బిందె కాదు నీ బుర్రనే నాను బొక్కెట్టిగలను. నీ చేత ఎట్టించుకుందారనే ఖాళీగా కూకున్నాను. ఎట్టివే ఎట్టివే అంటూ తల కాస్త వంచి ముందుకెళ్ళింది మహాలక్ష్మి. శశి, నీతో నాకేటే, నువ్వు ఇలా గింజుకోబట్టే నిన్ను వదిలేసి దేశాలంట పారిపోనాను నీ మొగుడు అంటూ గుట్టు రట్టు చేసింది కాంతం. మహాలక్ష్మికి కోపం నషాలానికంటి మనిషి అంతా ఊగిపోయింది. ఏం చెయ్యలేక ఉక్రోషంగా నీ అమ్మ అంటూ తిట్టింది. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోనాది. దాన్ని నువ్వేటి చేయగలవు? నేను మళ్ళా వస్తాను. నా బిందె ఇక్కడే ఉండాలా. నేకపోయిందనుకో నా మొగుడితో చెప్తే కలెక్టర్ రిపోర్ట్ ఇస్తాడు జాగ్రత్త అంటూ వేలితో హెచ్చరించి ఓసారి వాచి చూసుకుని దర్జాగా నడిచి వెళ్ళిపోయింది కాకినాడ కాంతం. ఆ వైపే చూస్తూ ఈ పేటలో ప్రతిదానికి నా మొగుడు ఊసే కావాలా అంటూ తిట్ల దండకం ప్రారంభించి చతికిలబడింది మహాలక్ష్మి. కొంతసేపటికి అకస్మాత్తుగా కుళాయి గొట్టంలోంచి హోరుమంటూ గాలి ప్రారంభమైంది. నీళ్లు రావడానికి సంకేతం అది. మహాలక్ష్మి దండకం ఆపేసింది. కబుర్లన్నీ ఆగిపోయాయి. ఆడవాళ్లంతా అలర్ట్గా లైన్లో నిలబడిపోయారు. ఒక్కసారిగా అక్కడి వాతావరణం నిశ్శబ్దంగా అయిపోయింది. బాంబు ఎప్పుడు పేలుతుందో అని ఎదురు చూస్తున్నట్టు అందరూ ఆత్రంగా చూస్తున్నారు. మరు నిమిషంలో ఫౌంటైన్లోంచి నీరు చిమ్మినట్టు కొళాయిలోంచి రివ్వమంటూ నీటిధార ఎగిసిపడింది. అక్కడ వారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. దాహంతో ప్రాణం పోతున్న వాడికి ఫ్రిడ్జ్ వాటర్ దొరికినంత సంతోషం కలిగింది వాళ్ళకి. ఒక్కసారిగా క్యూ చెదిరిపోయింది. అందరిలోనూ ఒక్క బిందె దొరికితే చాలు ఈ రోజు గడిచిపోతుంది అన్న ఆలోచనే. దాంతో వెనకున్న వాళ్ళంతా పరిగెట్టుకుంటూ ముందుకు దూసుకొచ్చారు. అప్పుడే అనుకోని ఘోరం జరిగిపోయింది. దృష్టంతా కుళాయి మీద ఉండడంతో కునుకుపట్ల పడుతున్న సోములమ్మని వాళ్ళు గమనించలేదు. ఎవరో సోములమ్మని తన్నేశారు. వెల్లకిలా పడిపోయింది. మిగిలిన వాళ్ళు గుండెలు, పొట్ట, చేతులు, కాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఆ విసురుకి సోములమ్మ బడ్డీ కిందకి దొర్లుకుంటూ వెళ్ళిపోయింది. కుళాయి దగ్గర యుద్ధం ప్రారంభమైంది. తోసుకుంటూ, గుద్దుకుంటూ, రక్కుకుంటూ నీళ్లు పట్టుకున్న ప్రయత్నం చేస్తున్నారు. బిందెలు కణేల్ కణేల్మంటూ చప్పుడు చేస్తున్నాయి. నీళ్లు దొరికిన వాళ్ళు గబగబా వెళ్లి ఇళ్లలో వంపేసుకుని మళ్ళా వస్తున్నారు. మధ్యన మహాలక్ష్మి రైలు కూతలాంటి అరుపుతో పావుగంటకి పరిస్థితి చక్కబరిచింది. ప్రతి ఇంటికి కనీసం ఒక్కో బిందన్న నీళ్లు దక్కాయి. తను 4 బిందెలు పట్టుకుందాం అనుకుంది. కానీ ఒక్క బిందె నిండేసరికి సడన్గా నీళ్లాగిపోయాయి. బడ్డీ కిందనున్న సోములమ్మ పరిస్థితి హృదయ విదారకంగా మారిపోయింది. దెబ్బల మూలంగా శరీరం చచ్చుబడినట్లయింది. గొంతుకు ఆచుకుపోవడం వల్ల గుటక పడక ఛాతీలో నొప్పి ఎక్కువై శ్వాస కూడా అతి కష్టంగా పీల్చుకుంటోంది. కళ్ళ ముందు ఏవేవో కదురుతున్నాయి. దగ్గరగా పెద్ద చెరువు కనిపిస్తోంది. దాని నిండా నీళ్లు రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఆ నీళ్లన్నీ తాగేసి దాహం తీర్చుకోవాలని ఆమెకు ఆత్రంగా ఉంది. లేచి పరిగెట్టాలని వెర్రిగా ప్రయత్నం చేసింది. అంగుళం కదలలేకపోయింది. చచ్చిపోతున్నాను, ఎవరన్నా దోసు నీళ్లు నా గొంతులో పోయిండర్రా అరిచాననుకుంది. కానీ మాట పెగల్లేదు. ఆమెకు ఏడుపొచ్చినా బావుణ్ణు. ఒక్క కన్నీటి చుక్క నాలిక మీద పడినా ఆమె కాస్త సేద తీరును. కానీ దురదృష్టం, కొడుకుల చితిమంటల వేడికి ఆమె కన్నీళ్లు ఏనాడో ఆవిరైపోయాయి. ఒరే అబ్బాయిలు, నేను మీ కాడికే వస్తున్నాను. ఈ సంగతి మీ అయ్యతో చెప్పండ్రా. గుక్కెడు నీళ్ళివ్వని ఈ లోకంలో నేను ఇంకా బతకనేను. నన్ను గీసి మీరందరూ అక్కడ హాయిగున్నారు. దేవుడా, ఈ బాధలు భయాలు నేకుండా దజ్జగా బతుకుతున్న మా వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకుపో. నిన్నింకేటి అడగను. మనసు ఆక్రోశించింది. గుక్కెడు నీళ్ళివ్వని ఈ లోకం మీద, సంపాదించుకోలేని తన జీవితం మీద ఆమెకు అసఖ్యం వేసింది. ప్రపంచంతో తనకున్న అనుబంధాన్ని ఆ క్షణంలో ఆమె తెంపేసుకుంది. చూస్తుండగానే శ్వాస నెమ్మదిగా మందగించి స్పృహ తప్పింది. ఎక్కడో మిణుకుమిణుకుమంటూ ఆమె గుండె మాత్రం నీళ్లు నీళ్లు అంటూ కొట్టుకుంటోంది. మరు నిమిషంలో అది కూడా మూగబోయింది. సోములమ్మ మరణించింది. తన వాళ్ళని వెతుక్కుంటూ కానరాని తీరాలకు తరలి వెళ్ళిపోయింది. కుళాయిలోంచి నీళ్లు సడన్గా ఆగిపోయేసరికి మహాలక్ష్మి నిట్టూర్చింది. మళ్ళా ఎప్పుడొస్తాయో తెలీదు, వీటితోనే సరిపెట్టుకోవాలా అనుకుంటూ బిందె లేవదీయడానికి ఒంగునేసరికి బడ్డీ కిందుగా కాళ్ళు కనిపించాయి. అనుమానంగా దగ్గరికెళ్ళి చూసి గావు కేక పెట్టింది. అతి కష్టం మీద శరీరాన్ని బయటికి లాగింది. ఆ కేక విని గబగబా అందరూ పోగయ్యారు. అసఖ్యం నిండిన కళ్లతో, దాహం తీరక తెరుచుకున్న నోటితో జాలిగా చచ్చిపోయిన సోములమ్మను చూసేసరికి అందరి హృదయాలు ద్రవించిపోయాయి. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయాయా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోనావా? నీళ్ళ కోసం వచ్చి చక్కగా కూకున్నావు. నీళ్ళొచ్చాయి గాని నీకు ఈలాపోనాం. నిన్ను మామే చంపేసుకున్నాం, చంపేసుకున్నాం అంటూ పెద్దగా ఏడుస్తూ అందరి వైపు చూసింది. తిండి లేక చచ్చిపోయే వాళ్ళని చూశాం గాని నీళ్ళు లేక చచ్చిపోయిన దాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఒరే చక్రం,
మనం కూడా ఇలాగ చచ్చిపోక ముందే మనం ఓట్లేసి గెలిపించిన ఆ ప్రభువుల్ని తత్తను ఈడ్చుకురంటరా, జరిగిన దానికి ఏడు జవాబు ఇస్తారో చూద్దారి. వాళ్ళ అమ్మ కడుపులు గోకియ్యా, ఇలా ఎంతమందిని చంపేద్దాం అనుకుంటున్నారా? ఈ టౌన్ మొత్తం మీద మనలాగా బిందెట్టుకుని ఏ ఆఫీసర్ పిల్లమైన నీళ్ళ కోసం ఉప్పుడన్న రోడ్డు అంటూ తిరిగిందా? నేదే. ఒక్క క్షణం నీళ్ళు రాకపోతే దాని మొగుడెళ్ళి మున్సిపాలిటీ ఆఫీస్కి అగ్గెట్టేస్తాడు. అది భయం. కానీ మనం చచ్చిపోతున్నా ఇటుకేసి ఎవడు చూడ్డు. ఆ ఆఫీసర్లు నీడ్చుకొచ్చి మన గుడిసెల్లో బలవంతంగా 4 రోజులు కాపురం ఉంచాలా. అప్పుడు తెలుస్తుంది మన బాధ. మేమందరం కలిసి నీకెంతో అన్యాయం చేశాం సోములమ్మా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది మహాలక్ష్మి. ఆమెను సముదాయిస్తూ అందరూ సాయం పట్టి గుడిసె దగ్గరికి తీసుకెళ్లి సోములమ్మని రాటక ఆనించి కూర్చోబెట్టారు. వీధి అంతటికీ వయసులో పెద్దదైన సోములమ్మ మరణం వీధంతటినీ విషాదంలో ముంచేసింది. ఆమెకు నా అన్నవాళ్ళు ఎవరూ లేకపోయినా నేనున్నానంటూ మహాలక్ష్మి జరగాల్సిన కార్యక్రమానికి నడుం బిగించింది. పండుగ సంగతి మర్చిపోయింది. తన బిందెడు నీళ్లు తెచ్చి ముందుగా సోములమ్మకి ఆఖరి స్నానం చేయించింది. ఇంటింటికి వెళ్ళి అర్థించింది. కాకినాడ కాంతం ఇంటికి కూడా వెళ్ళింది. కాంతం, నా మాటలు పట్టించుకోకు. మంచి చెడ్డ లేకుండా నీ మీద కేకలేశాను. నన్ను క్షమించు. పాపం నీళ్ళ కోసం వచ్చి మన సోములమ్మ చచ్చిపోయింది. పండగ ఇయ్యాల కాకపోతే రేపు చేసుకోవచ్చు. బిందెడు నీళ్లు తెచ్చి దానికి తానం చేయించవే, నీకు పుణ్యం వస్తుంది. మహాలక్ష్మి స్వయంగా చేతులు పట్టుకుని బతిమాలేసరికి కాంతం కూడా కరిగిపోయి మాట్లాడలేకపోయింది. బిందె పట్టుకుని ఆమె వెనకే నడిచింది. వీధిలో అందరూ ఎంతో కష్టపడి సంపాదించుకుని అపురూపంగా దాచుకున్న నీళ్లు తెచ్చి సోములమ్మకి తలారా స్నానం చేయిస్తున్నారు. తడిసి ముద్దయిపోతున్నా నీళ్ల కోసం పరితపించిన సోములమ్మ మాత్రం చుక్క నీరు తాగలేని బోసినీటితో అందర్నీ నిర్వికారంగా చూస్తోంది. మీరింతవరకు బలి కథ విన్నారు. రచన శ్రీ బళ్ళా షణ్ముఖరావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1996 సంవత్సరం ఆగస్టు నెల ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమయ్యింది. శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన నాకు నచ్చిన నా కథ 3వ సంపుటంలో పునర్ముద్రితమైంది. ఈ కథ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి